ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ కలిసి వెళ్లారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఈసారి టీడీపీకి పనిచేస్తున్నారని ఇప్పటికే 10 టీవీ కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని షో టైమ్ కన్సల్టెన్సీ పనిచేస్తోంది. ఇప్పుడు టీడీపీతో ప్రశాంత్ కిషోర్ కలిసి రావడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలవుతోంది. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ కలిసి వెళ్లారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఈసారి టీడీపీకి పనిచేస్తున్నారని ఇప్పటికే 10 టీవీ కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని షో టైమ్ కన్సల్టెన్సీ పనిచేస్తోంది. ఇప్పుడు టీడీపీతో ప్రశాంత్ కిషోర్ కలిసి రావడం ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది. రైట్, ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీతో కలిసి పనిచేయబోతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు దర్శనమివ్వడంతో ఏపీలో ఒక్కసారిగా వాతావరణం అనేది మరోసారి హీటెక్కిందని చెప్పాలి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆయన పనిచేశారు. ముఖ్యంగా ఏపీలో ఆయన 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీకి ఆయన పనిచేయడం జరిగింది. జగన్ పాదయాత్ర మొదలెట్టినప్పటి నుంచి కూడా పూర్తిగా ప్రశాంత్ కిషోర్ పార్టీని తన వ్యూహాలతో నడిపించినటువంటి పరిస్థితి. ఒక రకంగా 2017లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ప్లేనరీ సమావేశాల్లో ప్రశాంత్ కిషోర్ ని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు పరిచయం చేశారు. పరిచయం చేయడంతో పాటు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలన్నీ కూడా ముందుకు వెళ్తాం, తద్వారా అధికారం సాధిస్తామంటూ కూడా సీఎం జగన్ అప్పుడు ప్రకటించిన నేపథ్యంలో తర్వాత ఎన్నికల వ్యూహం అంతా కూడా ప్రశాంత్ కిషోరే రచించినటువంటి పరిస్థితి. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆఫీస్కి కూడా నేరుగా జగన్ వెళ్లడం, ఆయన అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 2019లో ప్రశాంత్ కిషోర్ చాలా కీలకంగా వ్యవహరించారు. వైసీపీకి ఆయన పనిచేయడంతో పాటు టీడీపీ అప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం, పూర్తిగా ఐపాక్ టీం అంతా కూడా పూర్తిగా ఏపీ వ్యాప్తంగా కూడా విస్తరించి వైసీపీకి అనుకూలంగా పూర్తిగా ప్రచారం చేయడంతో పాటు క్యాంపెయిన్లు, వివిధ రకాలైనటువంటి క్యాంపెయిన్లు చేయడంతో పాటు ఎన్నికల వ్యూహాలన్నీ కూడా అమలు చేశారు. ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ ఎవరైతే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి, పార్టీల జంపింగ్ సంబంధించి, కొత్త వాళ్ళని తీసుకునే విషయాలకు సంబంధించి పూర్తిగా వీటన్నింటిలో కూడా ప్రశాంత్ కిషోర్ చాలా కీలకంగా వ్యవహరించేవారు. ఎవరైనా కనుక పార్టీలోకి వచ్చినట్టయితే, ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో కూడా ప్రశాంత్ కిషోర్ ముందు నేరుగా మాట్లాడేవారు. మాట్లాడిన తర్వాత ఆయన ఓకే చేసిన తర్వాత సీఎం జగన్ వద్దకు అతన్ని తీసుకుని వెళ్లే పరిస్థితి అయితే కనిపించింది. అంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా విజయం సాధించిన తర్వాత పూర్తిగా ఆయన దూరం అయ్యారు. తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లడం, మిగిలినటువంటి ఇతరత్ర కారణాల వల్ల ఆయన పూర్తిగా ఈ వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారు. అయితే ఐపాక్ టీమ్ కి సంబంధించినటువంటి ఆల్రెడీ వ్యూహకర్తలుగా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ అనేది పూర్తిగా వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారు. తర్వాత వైసీపీతో టచ్ లో ఉండకపోవడం, పూర్తిగా జగన్ గాని ఎవరికి కూడా టచ్ లో లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా టీడీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీకి ఉన్నటువంటి వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి రాబిన్ శర్మ వీళ్ళంతా కూడా గతంలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్నటువంటి రిషి కూడా ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ప్రశాంత్ కిషోర్ కి ఎలాంటి సంబంధం లేదు. చాలా కాలంగా వేరుగా ఉంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా లోకేష్ తో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన ప్రత్యక్షమయ్యారు. మరి కాసేపట్లో ఉండవల్లిలో సీఎం జగన్
ఉండవల్లిలో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ అలా లోకేష్ ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి తన వ్యూహాలను టీడీపీకి ఈసారి ప్రశాంత్ కిషోర్ అందించబోతున్నారు అన్న. దుర్గా, ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించని పరిణామం ఇది. పీకేని ఎన్నికల వ్యూహకర్తగా టీడీపీ నియమించుకోవటం అనేది, అంటే గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు కాబట్టి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది పీకేకి పూర్తి అవగాహన ఉంటుంది. అది ఇప్పుడు టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అలాగే జగన్కి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల గురించి పూర్తిగా ప్రశాంత్ కిషోర్కి అంతా కూడా అవగాహన ఉంది. 2019 ఎన్నికల ముందు పూర్తిగా ఆయన వైఎస్ఆర్సీపీకి పనిచేశారు కాబట్టి ఆ ఎన్నికల విజయంలో కూడా ప్రశాంత్ కిషోర్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. దాంతోపాటు అప్పుడు అధికార పార్టీగా టీడీపీ ఉంది కాబట్టి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలన్నీ కూడా చాలా బలంగా ఉపయోగపడ్డాయి. ఒక పక్క జగన్ వ్యూహాలతో పాటు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా తోడయ్యి ఖచ్చితంగా విజయం సాధించామనేది తర్వాత గెలిచిన తర్వాత కూడా నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్తగా పనిచేయడం, 2024 ఎన్నికల్లో పూర్తిగా టీడీపీ వైపు పనిచేయడం అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం అంటూ కూడా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు అనేవి మారినప్పటికీ కూడా వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యూహాలు, వాళ్ళ అభిప్రాయాలు, దాంతోపాటు వాళ్ళ స్టెప్ ఎలాగా తీసుకుంటారనే అంశానికి సంబంధించి ఒక ఐడియా ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఉంటుంది కాబట్టి టీడీపీ వాటినన్నింటినీ కూడా వాడుకోవాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీకి అలాగే వైఎస్ఆర్సీపీకి ఇద్దరు కూడా వేరువేరుగా వ్యూహకర్తలు ఆల్రెడీ ఉన్నారు. టీడీపీకి రాబిన్ శర్మ పనిచేస్తుంటే ఇటు వైఎస్ఆర్సీపీకి రిషి అనే వ్యక్తి పనిచేస్తున్నారు. అయితే ఐపాక్ టీంకి సంబంధించినటువంటి రిషి వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ గతంలో ప్రశాంత్ కిషోర్ టచ్ లో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళంతా కూడా కావడంతో ఇప్పుడు ఏ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎవరికి దానికి సంబంధించినటువంటి సహాయాలు అందిస్తారనే దానికి సంబంధించి అయితే గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో తాజాగా టీడీపీకి ఆయన వచ్చే ఎన్నికల్లో పనిచేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కి నారా లోకేష్ తో పాటు ప్రశాంత్ కిషోర్ రావడం జరిగింది. ఇద్దరు కూడా ఉండవల్లి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపట్లో చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ఒక ఎజెండాను ఫిక్స్ చేయబోతున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఇక 100 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇప్పటికే ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తిగా వ్యూహాలకు పదును పెట్టాయి. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి సీఎం జగన్ అభ్యర్థులు మార్పులకు సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆయన కూడా చాలా అగ్రెసివ్ గా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ కూడా ఇప్పటికే ఈ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి లేదంటే జనసేనతో ఆల్రెడీ పొత్తుంది కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల పంపకాలు వీటన్నిటికి సంబంధించి కూడా టీడీపీ కూడా ఆల్రెడీ యాక్టివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ యాడ్ అవుతుంటే టీడీపీకి మరింత బలం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి పనిచేస్తున్న నేపథ్యంలో అసలు వ్యూహం ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఏపీ రాజకీయాల్లో జరుగుతుందన్న. దుర్గా, మరి ఆల్రెడీ టీడీపీతో జనసేన పొత్తు ఉంది కాబట్టి మరి పీకేతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రానున్నారా? అయితే ప్రస్తుతానికైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నారా లోకేష్ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కూడా ఉండవల్లి చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. మరి కాసేపట్లో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ అలాగే లోకేష్ ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. అయితే ఇప్పటికే జనసేనతో ఆల్రెడీ టీడీపీ పొత్తు ఉంది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే జనసేన నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికి రానప్పటికీ కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితమే చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. వ్యూహాలకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి కూడా ఆల్రెడీ వాళ్ళు చర్చించారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లి దీనికి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహానికి సంబంధించి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తుండటంతో ఏపీలో ఒక ఆసక్తికరమైనటువంటి
పొలిటికల్ న్యూస్ అనేది బయటకు రావడంతో ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మిగిలినటువంటి వ్యూహకర్తలు ఒక ఎత్తు, ప్రశాంత్ కిషోర్ ఒక ఎత్తు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పూర్తిగా వైఎస్ఆర్సీపీకి పనిచేశారు. ఎన్నికల వ్యూహాలకు సంబంధించి, పాదయాత్రకు సంబంధించి, అలాగే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా కీలకంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ టీడీపీకి కనుక పనిచేస్తే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లోనే చంద్రబాబుతో నారా లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు. రైట్ దుర్గా, థ్యాంక్ యూ.